Okay, 10th class surface areas and volumes NCERT textbook lo 13.1 exercise lo third problem explain చేయబోతున్నానమ్మా. సో ఫస్ట్ ప్రాబ్లం చదువుదాం. A toy is in the form of a cone of radius 3.5 centimeters. 3.5 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్న ఒక కోను, అది టాయ్ అన్నారు. సో కోన్ యొక్క రేడియస్ 3.5 సెంటీమీటర్స్ ఉంది. ఆ కోన్ని ఏం చేశారో చూడండి. మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్ ఆఫ్ సేమ్ రేడియస్, అంతే రేడియస్ ఉన్న ఒక హెమిస్పియర్ మీద ఉంచారు. మౌంట్ చేయటం అంటే దాని మీద ఉంచటం. సో డయాగ్రామ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అయితే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా సేమ్ రేడియస్ అని, మీరు మాత్రం సేమ్ రేడియస్ ఉంటుంది. మౌంట్ చేశారు అంటే ఆల్మోస్ట్ ఎక్కువ కేసెస్లో సేమ్ రేడియసే ఉంటుంది. సో టాయ్ అని ఎందుకన్నారు అంటే, ఒక హెమిస్పియర్ మీద కోను ఉంచారు కాబట్టి ఇది కాంబినేషన్ ఆఫ్ టూ ఫిగర్స్ వచ్చింది కాబట్టి దాన్ని టాయ్ అన్నారు. ఆ టాయ్ అంటే పిల్లలు ఆడుకునేది అని అనుకోవచ్చు మనం. సో ఇది సేమ్ రేడియస్ ఉన్నటువంటి ఒక హెమిస్పియర్ మీద మౌంట్ చేశారంట, అంటే ఉంచారనమాట. ఆ టాయ్ యొక్క టోటల్ హైట్ 15.5 సెంటీమీటర్స్ అని ఇచ్చారమ్మా. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాయ్. ఇది సో మీకు డయాగ్రామ్ చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఏంటంటే హెమిస్పియర్ అండ్ కోన్, హెమిస్పియర్ మీద కోన్ ఉంచారు. హెమిస్పియర్ యొక్క రేడియస్ ఎంత ఉందో కోన్ యొక్క రేడియస్ కూడా అంతే ఉంది అని ఇచ్చారు ఇన్ఫర్మేషన్. అండ్ టోటల్ హైట్ అంటే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. హైట్ ఆఫ్ ద కోను, మళ్ళీ ఇక్కడ నుంచి హైట్ ఆఫ్ ద హెమిస్పియర్. హైట్ ఆఫ్ ద హెమిస్పియర్ అంటే రేడియస్సే. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ఈ హైట్ రేడియస్కి ఈక్వల్ అవుతుందమ్మా. ఈ హైట్ కోన్ యొక్క హైట్, ఈ రెండు కలిపి టోటల్ హైట్ 15.5 అని ఇచ్చారు. నేను ఊరికే క్యాపిటల్ హెచ్గా తీసుకున్నాను. ఈ కోన్ యొక్క హైట్ స్మాల్ హెచ్గా తీసుకున్నాను. ఈ రేడియస్ ఆర్గా తీసుకుంటే మనకి వీటి మధ్య రిలేషన్ చూడండి. టోటల్ హైట్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది కోన్ ప్లస్ రేడియస్ ఆఫ్ ది హెమిస్పియర్. సో దీని నుంచి ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి మనం స్మాల్ హెచ్ హైట్ ఆఫ్ ది కోన్ కనుక్కోవచ్చు. ఓకేనా? సో క్యాపిటల్ హెచ్ అంటే టోటల్ హైట్, హెచ్ అంటేనేమో కోన్ యొక్క హైట్, 3.5 సెంటీమీటర్స్ అనేది హెమిస్పియర్ యొక్క హైట్ లేదా రేడియస్ అమ్మా. జనరల్గా మనకి హెమిస్పియర్ హైట్ అన్న మాట ఎక్కడ యూజ్ చేయం, బట్ గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్ కూడా. హైట్ ఆఫ్ ద హెమిస్పియర్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఇక్కడ మనం. ఇక హెచ్ 12 సెంటీమీటర్స్ వచ్చింది. ఆ తర్వాత కింద బాక్స్ చూసినట్లయితే నేను ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. సార్ ఎందుకు ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశారంటే, వాల్యూమ్ కనుక్కోమని అడిగితే మనకి ఎల్తో పని లేదు. ఎల్ అంటే స్లాంట్ హైట్, కోన్ యొక్క స్లాంట్ హైట్ని ఎల్తో చూపిస్తామమ్మా. ఇదిగోండి స్లాంట్ హైట్ అంటే పక్కన ఉన్న ఈ వాల్యూ. కోన్ హైట్ అన్నాడంటే అది మనకి టోటల్ ఈ హైట్ ఇస్తున్నట్టు, స్లాంట్ హైట్ అంటే ఈ హైట్ ఇస్తున్నట్టు. స్లాంట్ హైట్ వాల్యూ ఖచ్చితంగా కావాలి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. కోన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే స్లాంట్ హైట్ కంపల్సరీ. అందుకే నేను ఇక్కడ సపరేట్గా ఈ బాక్స్లో ఎల్ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అని ఒక ఫార్ములా ఉంది. ఇది మీరు జనరల్గా చాలామంది చదవరమ్మా. ఇక కోన్కి ఉన్నటువంటి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏ ఈక్వల్ టు పై ఆర్ ఎల్ అని, టోటల్ సర్ఫేస్ ఏరియా అని, వాల్యూమ్ అని, ఈ ఫార్ములాస్ చదువుతారు కానీ ఈ ఫార్ములా మర్చిపోతూ ఉంటారు ఎక్కువ మంది. గుర్తుంటే వెరీ గుడ్. సో ఎల్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్. సో ఆల్రెడీ మనకి హైట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, ఆర్ వాల్యూ వాళ్ళే డైరెక్ట్గా ఇచ్చారు. ఈ రెండు వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేశారు. సో హెచ్ అంటే 12 స్క్వేర్, హెచ్ అంటే 12, హెచ్ స్క్వేర్ కాబట్టి 12 స్క్వేర్
ప్లస్ ఆర్ స్క్వేర్ 3.5 హోల్ స్క్వేర్ 12 స్క్వేర్ 144 అని మనకు తెలుసు. 3.5 హోల్ స్క్వేర్ అంటే 35 హోల్ స్క్వేర్ చేసి 0.25 అని రాస్తే 5 ఉన్నప్పుడు ఈజీగా తెలుసు కదా. స్క్వేర్ ఎలా చేయాలో 3 పక్కన 4 3 4s 12.25 వస్తుంది. ఈ మొత్తం మల్టిప్లై చేస్తే ఈ మొత్తం యాడ్ చేస్తే 156.25 వచ్చింది. గుర్తుపెట్టుకోండి అమ్మా, 15,625 అనేది 125 యొక్క స్క్వేర్ నెంబర్. అది ఇది మనకు అవసరమే, గుర్తు కూడా పెట్టుకోండి. మరి ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 156.25 పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం 15,625 యొక్క స్క్వేర్ రూట్ 125 కనుక్కొని స్క్వేర్ రూట్లో ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెడతాం. అంటే 125కి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెడితే 12.5 వస్తుంది. మీరు కొంచెం కష్టంగా ఫీల్ అయ్యేది ఇదే అని నా ఉద్దేశం అమ్మా. ఇది వచ్చింది అంటే ఇంకా ప్రాబ్లం అయిపోయినట్టే. సో స్లాంట్ హైట్ కనుక్కోవడం ఈ క్యాలిక్యులేషన్ దగ్గర కొద్దిగా ఇబ్బంది పడతారు, బట్ బీ కేర్ఫుల్. ఈజీనే క్యాలిక్యులేషన్, కష్టమేం కాదు. నెక్స్ట్ ఇక్కడ హెచ్ వాల్యూ, ఇక్కడ ఎల్ వాల్యూ కనుక్కున్నాం. సో వాల్యూమ్కి అయితే హెచ్ వాల్యూ అవసరం, సర్ఫేస్ ఏరియాకి అయితే స్లాంట్ హైట్ అవసరం. ఇది ఇంకోసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడికి వస్తే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అని అడిగారు. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ హెమిస్ఫియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా రెండు కంబైన్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ టాయ్ A equal to curved surface area of the cone plus curved surface area of a hemisphere. So CSA of the cone formula pi r L, CSA of the hemisphere వచ్చేసి 2 pi r square. వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయట్లేదు, గుర్తుపెట్టుకుంటున్నాం. ముందుగా దీన్నే సింప్లిఫై చేస్తున్నాం ఫార్ములాని. రెండిట్లోనూ పై ఆర్ ఉంది, కామన్ తీసాను. ఇక్కడ ఎల్ మిగిలిపోతుంది ప్లస్ ఇక్కడ పై ఆర్ స్క్వేర్ లో ఒక పై ఆర్ బయటకు వెళ్ళిపోతే 2 అండ్ ఆర్ స్క్వేర్ లో ఒక ఆర్ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఒక ఆర్ ఉంటుందమ్మా. మళ్ళీ మొత్తం మల్టిప్లై చేసి ఇది వస్తుంది, బీ కేర్ఫుల్. సో పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ 2r లో ఇప్పుడు ఇంకా చేయడానికి ఏం లేదు, వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంకా సింప్లిఫై చేయడానికి ఏం లేదు ఇక్కడ. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. సో పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 3.5 అన్నా 7/2 అన్నా ఒకటే అమ్మా. క్యాన్సిలేషన్ బాగుంటుంది, ఈజీగా అర్థమవుతుందని నేను 7/2 తీసుకున్నాను. సో 22/7 ఇంటూ 7/2 బ్రాకెట్ అండ్ ఎల్ అంటే స్లాంట్ హైట్ తీసుకోవాలి, బీ కేర్ఫుల్. 12.5 ప్లస్ 2 ఇంటూ రేడియస్ 3.5. 2 ఇంటూ 3.5 అంటే 7. 12.5 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 19.5. ఇక్కడ క్యాన్సిలేషన్ పోతే 11 మిగిలిపోతుంది. 11 ఇంటూ 19.5 వచ్చేసి 214.5 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుందాం. సో ఇది ప్రాబ్లం చేయడం. ఈ ప్రాబ్లంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, టోటల్ హైట్ 15.5 నుంచి కోన్ హైట్ కనుక్కొని కోన్ హైట్ రేడియస్ని యూజ్ చేసుకొని స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేశాం. డైరెక్ట్గా స్లాంట్ హైట్ రాదు. స్లాంట్ హైట్ కావాలంటే హైట్ ఆఫ్ ది కోను, రేడియస్ ఆఫ్ ది కోను రెండు కావాలి. రేడియస్ ఆఫ్ ది కోను డైరెక్ట్గానే ఇచ్చాడు, బట్ హైట్ ఆఫ్ ది కోన్ మాత్రం మనం టోటల్ హైట్లో నుంచి రేడియస్ రిమూవ్ చేసి హైట్ కనుక్కున్నాం. ఆ రెండింటి నుంచి ఎల్ కనుక్కున్నాం. ఎల్ కనుక్కున్న తర్వాత ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. మనకి వచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. దట్స్ ఫినిష్ అమ్మా, అయిపోయింది.